మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. భగవద్గీతలోని 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సంభాషణకు ముగింపులాంటిది. గీత బోధనలన్నింటి సారాంశాన్ని మనకు అందిస్తూ మనల్ని నిజమైన స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. సరే, ఈ ప్రయాణాన్ని మనం కలిసి ప్రారంభిద్దాం. కురుక్షేత్ర యుద్ధభూమి అంతా గందరగోళం. ఎన్నో ప్రశ్నలతో సతమతమైన అర్జునుడు తన చివరి మరియు అత్యంత కీలకమైన ప్రశ్నను శ్రీకృష్ణుడికి సంధించాడు. ఈ ఒక్క ప్రశ్నతోనే గీతలోని చివరి అధ్యాయం మొదలవుతుంది. అసలు సన్యాసమంటే ఏంటి, త్యాగమంటే ఏంటి, వాటి మధ్య ఉన్న లోతైన అర్థాన్ని మనకు ఈ అధ్యాయం వెల్లడిస్తుంది. అర్జునుడి ప్రశ్నకు కృష్ణుడు చెప్పిన సమాధానం మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. నిజమైన స్వేచ్ఛ అంటే పనులను, మన బాధ్యతలను వదిలేసి పారిపోవడం కాదట. అది మనస్సులో, మన చైతన్యంలో రావాల్సిన ఒక అద్భుతమైన మార్పు. అంటే మనం కర్మను వదిలేయడం కాదు, కర్మ పట్ల మనకున్న దృష్టిని మార్చుకోవడమే అసలైన మార్గం. చూడండి, ఇక్కడ కృష్ణుడు ఒక చాలా ముఖ్యమైన తేడాని చూపిస్తున్నాడు సన్యాసానికి, త్యాగానికి మధ్య. సన్యాసమంటే కోరికతో చేసే పనులను వదిలేయడం, కాని త్యాగమంటే మనం చేసే అన్ని పనుల ఫలితాల మీద మనకున్న ఆసక్తిని, అనుబంధాన్ని వదిలేయడం. గీత చెప్పే ముఖ్య సందేశం కూడా ఇదే. పని మానేయడం కాదు, పని ఫలితం మీద మనకున్న బంధాన్ని వదిలేయడమే నిజమైన త్యాగం. అయితే ఈ త్యాగం కూడా మన మనస్తత్వాన్ని బట్టి 3 రకాలుగా ఉంటుందని కృష్ణుడు వివరిస్తాడు. మొదటిది తామసిక త్యాగం, అంటే అజ్ఞానంతో, బద్ధకంతో మన పనులను వదిలేయడం. ఇక రెండోది రాజసిక త్యాగం, అంటే ఏదైనా పని కష్టంగా ఉందని భయపడి దాని నుండి పారిపోవడం. కానీ అన్నింటికన్నా ఉత్తమమైనది సాత్విక త్యాగం, అంటే ఎలాంటి అనుబంధం లేకుండా, ఫలితం ఆశించకుండా ఇది నా కర్తవ్యం అని భావించి పనిచేయడం. ఇదే గొప్ప త్యాగం. మనసుని పూర్తిగా స్వచ్ఛంగా ఉంచుకోవడం, అది చాలా అరుదైన, ఉన్నతమైన స్థితి. దీన్ని అర్థం చేసుకోవడానికి సంత్ రవిదాస్ కథ ఒక మంచి ఉదాహరణ. చాలామందికి మనసుని శుద్ధి చేసుకోవాలంటే వాళ్లకి నిర్దేశించిన విధులను శ్రద్ధగా చేయడమే మార్గం. రవిదాస్ అంతటి మానసిక పరిపక్వత సాధించినప్పుడే మనం నియమాలని దాటగలం. అంతవరకు మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా చేయాల్సిందే. సరే, ఫలితాల మీద ఆసక్తి వదులుకోవడం అంత సులభం కాదు కదా. కానీ మనం చేసే పనులకు మనమే ఏకైక కారణం కాదని అర్థం చేసుకున్నప్పుడు అది చాలా సులభమవుతుంది. అసలు కర్మ వెనుక ఏముంటుంది, దాని నిర్మాణాన్ని ఇప్పుడు మనం కొంచెం లోతుగా చూద్దాం. శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం మనం చేసే ప్రతి పని వెనుక 5 సార్వత్రిక కారకాలు ఉంటాయి. దీనివల్ల నేనే చేస్తున్నాను అనే అహంకారం ఒక భ్రమ అని మనకు అర్థమవుతుంది. మరి ఆ 5 కారకాలేంటో చూద్దామా? అంటే మనం చేసే పనికి వచ్చే ఫలితం కేవలం మన ప్రయత్నం వల్లే రాదు. అది ఈ 5 కారణాల కలయిక. అవేంటంటే అధిష్టానం, అంటే మన శరీరం; కర్త, అంటే మన అహం; కరణం, అంటే మన ఇంద్రియాలు; చేష్ట, అంటే మనం పడే శ్రమ; మరియు అన్నింటికన్నా ముఖ్యమైనది 5వది దైవం, అంటే దైవ సంకల్పం లేదా విధి. ఆలోచించండి, ఈ 5 కారకాలలో ముఖ్యంగా దైవం మన నియంత్రణలో ఉండదు కదా. అలాంటప్పుడు ఫలితం గురించి ఆందోళన పడటం అనవసరం. మనం చెయ్యగలిగింది ఒక్కటే, మన వంతు ప్రయత్నాన్ని పూర్తి శ్రమతో, శ్రద్ధతో చేయడం, ఫలితాన్ని దైవానికి వదిలేయడం. ఇది మనకు అపారమైన శాంతిని ఇస్తుంది. నేను చేశాను అనే అహంకారం నుండి మనల్ని బయటపడేస్తుంది. ఇప్పటి వరకు మనం త్యాగం, కర్మల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం గీతబోధనలోనే అత్యున్నత శిఖరానికి చేరుకుంటున్నాం. ఇక్కడే శ్రీకృష్ణుడు అన్ని యోగాలను కలిపే అంతిమ మార్గాన్ని, అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మనకు వెల్లడిస్తాడు. ఇక్కడొక చిన్న తేడా ఉంది, కానీ చాలా లోతైంది. గమనించండి, పని దేవుడికి ప్రత్యామ్నాయం కాదు, కానీ అంతటా ఉన్న దైవాన్ని ఆరాధించడానికి మన పని ఒక పవిత్రమైన సాధనం. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పించే ఒక నైవేద్యంగా భావించడం. అదే కర్మయోగం యొక్క అసలైన సారం. గీతలో కృష్ణుడు చెప్పిన గొప్ప సలహా భక్తి యోగం. ఇదే శాశ్వతమైన ఆనందానికి దారితీసే త్యాగం యొక్క పరిపూర్ణ రూపం. అంటే మన సహజమైన నైపుణ్యాలను భగవంతుడి సేవలో ఉపయోగించడం. ఉదాహరణకి, ఒక గాయకుడు తన పాటతో, ఒక సైనికుడు తన శౌర్యంతో, ఒక టీచర్ తన బోధనతో.
ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పనుల ద్వారానే భగవంతుణ్ణి సేవించవచ్చు. అన్ని రకాల ధర్మాలను పక్కన పెట్టి కేవలం నన్నే శరణు వేడుకో, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను, దుఃఖించకు. ఇది మామూలు మాట కాదు, ఇది శ్రీకృష్ణుడి అంతిమ వాగ్దానం. పూర్తిగా శరణు కోరిన భక్తుడి బాధ్యతను ఆయనే స్వయంగా తీసుకుంటానని అభయమిస్తున్నాడు. ఇది గీతలోనే అత్యంత శక్తివంతమైన, మనకు ఎంతో భరోసానిచ్చే శ్లోకం. శరణాగతి అంటే నిస్సహాయత కాదు, అది ధైర్యంతో కూడిన సంపూర్ణ విశ్వాసం. ఒక రోగి తన ప్రాణాన్ని కాపాడతాగని డాక్టర్ని నమ్మినట్టు, లేకపోతే లోతైన బావిలో పడిపోయినప్పుడు పైనుంచొచ్చిన తాడును గట్టిగా పట్టుకున్నట్టు మనం ఆ పరమాత్ముణ్ణి నమ్మడం, మన భారాన్ని ఆయనపై వేయడం. సరే, ఎంత గొప్ప కాలాతీతమైన జ్ఞానాన్ని మనం మన రోజువారీ ఆధునిక జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? ఈ గీతా జ్ఞానంతో ఎలా జీవించవచ్చో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ అధ్యాయంలోని ముఖ్యమైన విషయాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ 18వ అధ్యాయం మొత్తం గీతకు ఒక సంపూర్ణ సారాంశం లాంటిది. త్యాగం యొక్క పరిపూర్ణ రూపమే భక్తియోగం అని ఇది చెప్తుంది. మన సహజ విధిని ఫలాపేక్ష లేకుండా చేయడం, ఆ పనులను, వాటి ఫలితాలను దైవానికి అంకితం చేయడమే శాశ్వత ఆనందానికి, విముక్తికి దారితీస్తుంది. గీత బోధనలతో జీవించటం వల్ల మనకు దొరికే అంతిమ ఫలమేంటో తెలుసా? అచంచలమైన అంతర్గత శాంతి. జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆ చిరునవ్వుల కృష్ణుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడని, మనల్ని రక్షిస్తాడని పూర్తి విశ్వాసం కలుగుతుంది. గీతను చదవడమంటే కేవలం విషయాలు తెలుసుకోవడం కాదు, అది మన దృష్టినే మార్చే ఒక గొప్ప అనుభవం. ఈ జ్ఞానం ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మన అనుభవంలోకి తెస్తుంది. మన రోజువారీ జీవితాన్ని ప్రతి అడుగులోనూ ఉత్తేజకరంగా, అద్భుతంగా మరియు చాలా అర్థవంతంగా మారుస్తుంది. ఈ సరళమైన, శక్తివంతమైన, ఆచరణాత్మక సలహాతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రోజూ గీతను అధ్యయనం చేయడం లేదా కనీసం వినడం ద్వారా ఈ కాలాతీత జ్ఞానం మెల్లమెల్లగా మన ఆలోచనలలో, మాటలలో, మన పనులలో భాగమై మన జీవితాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.